నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అయితే అకాడమిక్ క్యాలెండర్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ అకాడమిక్ క్యాలెండర్‌లో మొత్తం స్కూల్‌లు ఎన్ని రోజులు జరుగుతాయి, అందులో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి, అలాగే మనకు దసరా సెలవులు అలాగే సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తున్నారు అనే విషయాలు దాంట్లోనైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 2024-25 అకాడమిక్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్ళు 232 రోజులు అయితే పనిచేస్తాయని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మొత్తం 83 సెలవు దినాలుగా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ప్రైమరీ హై స్కూళ్లకు దసరా సెలవులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు అయితే దసరా సెలవులు అయితే ఉంటాయి అనమాట. క్రిస్మస్ కు డిసెంబర్ 25, సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అంటే జనవరి 10, 2025 నుంచి జనవరి 19, 2025 వరకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని అధికారులకు నారా లోకేష్ గారు అయితే విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.